హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే నాకు మౌంటైన్స్ దగ్గరకు వచ్చి మౌంటైన్స్ చాలా బాధాకరమైన విషయం ఇది. ఏం చెప్పాలో తెలియక మీకు ఇలాగా చూపిస్తున్నాను అనమాట. దీన్ని మ్యూజిక్ యాడ్ చేసినా కూడా కాపీరైట్ వస్తుంది, అందుకని ఇలా అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అది ఎందుకంటే నేను వేరే వాళ్ళ కామెడీని వేరే వాళ్ళ కామెడీ అంటే పెట్టచ్చు లైవ్ అన్నారు. అది కామెడీ తీసి మ్యూజిక్ అయితే నేనే సొంతంగా యాడ్ చేసుకున్నాను. నేను సొంతంగా యాడ్ చేసుకున్న మ్యూజిక్ని వేరే వాళ్ళు కామెడీ యాడ్ చేసి తీసిన ల్యాక్స్లో వెళ్ళింది. మౌంటైన్స్ కూడా దగ్గరకు వస్తుంది. ఇంకొక 90 అయితే 3000 మౌంటైన్స్ అయిపోను. ఈ లోపు నాకు ఏమైందంటే నాకు చాలా స్ట్రైక్ అయితే పడింది అనమాట. కాకపోతే అది కూడా కాదు, ఎప్పుడో 23లో నేను వేస్తే కాపీరైట్ ఏం తీయలేదు. కాకపోతే అప్పుడుదని డేట్ ఇచ్చాడు. కాబట్టి నేను ఇచ్చేసిన ఇప్పుడు చూపించిన 1 lakh వచ్చింది. అది మాత్రం ఆల్రెడీ డిలీట్ చేసి అయితే ఉంది, నేను డిలీట్ చేయలేదు. అది దాని నిమిత్తమే పోయిందని నేను అనుకున్నాను. ఏంటంటే నాకు బాధ కలిగిన విషయం ఏంటంటే ఎంత కష్టపడి 5 సంవత్సరాలు అవుతుంది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. కాకపోతే అప్పుడు అంత చేసి వదిలేసి తరుగుతున్నాను కదా అని ఊరుకున్నాను. కానీ ఈ మధ్య కొంచెం కంటిన్యూ చేస్తున్నాను, బాగానే పెరుగుతున్నాను కదా అనుకున్నాను. ఈలోపు ఏమైందంటే ఇది పెట్టచ్చు అన్నారని నేను వేరే వాళ్ళ కామెడీ తీసుకొని నేను మ్యూజిక్ యాడ్ చేసుకుని పెట్టుకోవడం వల్ల మొత్తం ఛానల్ అయితే దెబ్బతిన్నది. ఇంకా రైట్ స్ట్రైక్ వచ్చి ఆగిపోయింది. కాపీ రైట్ ఇంకా 2 స్ట్రైక్లు వచ్చింది, ఇంకో స్ట్రైక్ అయితే ఛానల్ కూడా ఆగిపోయింది. అది నిజంగా చెప్తున్నాను. కానీ 2 స్ట్రైకులతో ఆగుతున్నారు. 2 స్ట్రైక్లు ఒకటి నేను సరి చేసుకున్నాను అనమాట. క్వశ్చన్స్ అయితే ఇస్తారు, ఆ క్వశ్చన్స్ మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టుకుంటే ఆ స్ట్రైక్ 90 రోజుల్లో మనకి కంటిన్యూ తగ్గుతూ ఉంటుంది. ఆ 90 రోజుల్లో తగ్గినప్పుడు మళ్ళీ మనకి కంటిన్యూ పెట్టుకోవచ్చు. ఈరోజు మనకి వీడియోస్ పెట్టుకున్న, షార్ట్స్ పెట్టుకున్న, లైవ్ పెట్టుకున్న వెళ్ళదన్నమాట. సరిగ్గా వ్యూస్ రావు. 90 రోజులు కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది. కానీ తప్పదు కదా, ఏంటో మనం చేసిన తప్పే కాబట్టి ఇంకా నేను ఏం చేయలేక దానికైతే ఇంకా అలా ఊరుకున్నాను. మొత్తం 1700 వాచ్ అవర్స్ అయితే పడిపోయింది అనమాట. అది ఎలాగ ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి. నేను ఇది ఒక వీడియో కూడా తీసాను, అది కూడా చూడండి. అలా పడిపోవడంతో నాకు కొంచెం బాధ కలిగింది. కానీ ఎందుకంటే ఇంకా వేరే వాళ్ళ వీడియో కదా, మన ఆడియో ఎడిట్ చేసిన వేస్ట్ అని మనమే సొంతంగా చేయాలని ఇప్పుడైతే అనుకుని ఇంక నేనే లేని కాడికి ఏదో లాంగ్ వీడియో షార్ట్స్ అయితే పెట్టుకుంటున్నాను. మీరందరూ సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను అనమాట. కంపల్సరీ నేను ఛానల్ స్టార్ట్ చేసి 5 years అవుతుంది, కానీ సరిగ్గా పెట్టడం కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయాను. ఇప్పుడు అయితే కంటిన్యూ పెడతాను. మీరంతా సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ నన్ను అర్థం చేసుకొని మీ యొక్క స్నేహితురాలు అనుకున్న పర్లేదు, అక్కలు అనుకున్న చెల్లి అనుకున్న పర్లేదు, నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్. నాకు వీడియోలో మాట్లాడతాం రాదు, వచ్చింది మాత్రం మాట్లాడిన తప్పులంటే క్షమించి ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఇలాగా చిన్న కామెడీస్ యాడ్ చేసుకుని మ్యూజిక్ యాడ్ చేసుకోవడం వీళ్ళు కాపీరైట్ స్ట్రైక్ అయితే పడింది అనమాట. కానీ వాచ్ అవర్స్ చూసారా ఎంత చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఇంకా మీకు తక్కువలో చూపిస్తున్నాను. 110 2097 వరకు కూడా వస్తుంది. నాకు అది తీయడానికి కుదరలేదు. ముందు తీసింది ఇది అనుకోకుండా ఉంది. ఇప్పుడు ఇలా పడిపోయింది అనమాట. 1317 దగ్గరకు వస్తుంది చూసారా. ఇంకా 1295 పడింది. నిన్నే పెరిగింది కొంచెం అంతే. అలా పడిపోయింది అనమాట. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ప్లీజ్. నాకులా మీరు చేయకండి. నేను పడ్డాను కాబట్టి మీకు చెప్తున్నాను. చూసారా మొత్తానికి ఇంకా సగం పైన మళ్ళీ చేసుకురావాలన్నమాట. అది ఎక్కడ ఇది ఎక్కడ చూసారా. ఇలాగా చిన్న కామెడీలు పెట్టాను. ఈ కామెడీలకే పెరిగింది అనుకుంటే ఈ కామెడీల వల్ల పోయింది. ఇటువంటి కామెడీలు అయితే పెట్టొద్దు మీరు ఇంకెప్పుడు కూడా. నేను పెట్టి తప్పు చేశాను కాబట్టి మీరు పెట్టొద్దని చెప్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. కాపీరైట్ వస్తుంది, మీరు చూసుకోండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా.